మూడు సింపుల్గా వరుసలో భాగంగా చెప్పాలి. యాకోబు పత్రిక 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసమునకు తగిన క్రియలు అనండి, లేదా విశ్వాస క్రియలు. 18వ వచనం చదువుకుంటూ వస్తే అక్కడి నుంచి తీర్మానికి తర్వాత చదువుకోండి. ఇద్దరు సహోదరులు పక్క పక్కన కూర్చొని, నాకు విశ్వాసం ఉంది కనుక నీ క్రియలు ఉంటే సరిపోతాయి, ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుందాం. ఏది డ్యూటీకి వెళ్తాక స్కూటర్ సిండికేట్ లాగా ఇవాళ నీ బండి వేసుకున్నా, రేపు నా బండి వేసుకొస్తానంటారు. ఇద్దరు పక్క పక్క ఇల్లు ఉన్నారు, ఒకే డ్యూటీకి వెళ్ళాలి. 2 బళ్ళు ఎందుకు వేస్ట్? ఈరోజు నీ బండి మీద వెళ్ళాం, రేపు నా బండి మీద వెళ్దాం. ఆ విధంగా ఖర్చు సగం తగ్గుద్ది, చెరి సమానం అవుతుంది. ఇదే ఫార్ములా ఇక్కడ పెట్టాడు ఒకటి తీసుకొచ్చి, నాకు విశ్వాసం ఉంది కాబట్టి నీ క్రియలు, బండి నీది కాబట్టి నేను పెట్రోల్ పోతా అంటే సెట్ అవ్వదంటే. ఇక్కడ ప్రతి వాడికి విశ్వాసం ఉండాలి. చెప్పండి, క్రియలు అంటే నాకు నమ్మితే చాలు. నువ్వు బాప్తిసం పొందు, నేనే నమ్మాలి, నేనే బాప్తిసం పొందాలి. నేను నమ్ముతున్నాను కదా, నువ్వు బాప్తిసం పొందు. అవదంట. విశ్వాసమునకు తగిన క్రియలు ఉండాలి. ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. సింపుల్గా చెప్తాను సార్, సింపుల్గా చెప్తాను. రోడ్డు పక్కన గుడ్డాడు కూర్చొని, దావీదు కుమారుడు యేసు కరుణించుము, దావీదు కుమారుడు యేసు కరుణించమని కేకలు పెట్టి గోలు పెట్టి ఏడిచేస్తున్నాడు. యేసు నిలిచి వాడిని పిలిచి, ఆమె వెంటనప్పుడు ఏం చేశాడు? వాడు దిగ్గున లేచి కర్రను బట్టను పారవేసి యేసు వద్దకు వచ్చాడు. దాని పేరు విశ్వాస క్రియ అనండి. మీకు అర్థమైందా? వెళ్తాము, ఒకవేళ వర్కౌట్ అవ్వలేదనుకో, సూపర్ రాలేదనుకో, మళ్ళీ ఇక్కడే గుడ్డపరుచుకొని నా ఇంటి దీపం అనాలి కదా, ఆపదలు నన్ను అనాలి కదా. అందుకని ఆ గుడ్డ సంఖలో పెట్టుకొని, ఆ కర్ర సంఖలో పెట్టుకొని, దావీదు కుమారుడా యేసు కరుణించుము, కరుణిస్తే సూపర్, కరుణించకపోతే మళ్ళీ 2 వాడబడతాయి. హల్లెలూయా. విశ్వాసం ఉంది. నువ్వు నిజంగా ప్రభు దగ్గరికి వస్తే ఆ విశ్వాసం ఉంటే ఆ వదిలే ఆ పాత బతుకు, ఇంకా కర్ర వేసుకొని ఆ బట్ట వేసుకొని తిరుగుతుంది. అతను పడాయి నువ్వు అలాగే రెచ్చగొట్టేస్తావు రేపు పొద్దున. మరి సూపు రాకపోతే మరి ఇదే వస్త్రం నాకు అవసరం కదా. మొన్నగా వింత మానవుడు మాకు కలిశాడు. వింత మానవుడు ఆడు అంటాడు, అన్న హైదరాబాద్లో ఈ మధ్య సేవ ఆరంభించాం, దేవుని కృపలో అంతా బాగుంది, మీరు మాకు డేట్ ఇవ్వమన్నాడు. నువ్వు ఆరంభించడం ఏంటి, అంతా బాగుండడం అంటే ఏమిటి, బాగోలేకపోతే ఏమిటి, నా డేట్ ఏమిటి, అసలు నీ గొడవ ఏమిటిరా అని వాడి వ్యవహారం పట్ల సందేహం కలిగి కూపీలాగాను జాగ్రత్తగా. వాడు ఒక పేరు చెప్పాడు. ప్రస్తుతం అక్కడ కొన్ని సంవత్సరాలు చేశానండి, క్లిక్ అవ్వలా. ఆడు వాడిని భాష అది. కొన్ని సంవత్సరాలు పలానా ఊరిలో చేశాడంట, క్లిక్ అవ్వలేదంట. ఇట్లా గాదిలని హైదరాబాద్ స్టార్ట్ చేశాడంట, క్లిక్ అయిందంట. దానికి నేను కూటమి ఇవ్వాలంట. నేను చెప్పాను, నేను క్లిక్ అవ్వనరా, పంపించే, ఇంకొకటి చూసుకో. అట్లాంటి బ్యాచ్కి నేను సెట్ అవ్వను. ఎందుకు పిలిచానని మళ్ళీ సంవత్సరం వార్షికోత్సవం దాకా పశ్చాత్తాపడతాను. వద్దు, నన్ను కేకేబాకు, ఇంకొని పెట్టుకోమని చెప్పా. గంతకు తగ్గ బొంత ఏడిసింది సౌరు. నాకు ఎందుకు అసలు సేవ పెడతాం ఏంటి, ఈడు వెళ్ళిపోతాం ఏంటి, క్లిక్ అవ్వపోతాం ఏంటి, క్లిక్ అవ్వలేదని అడ్రస్ మార్చడం ఏంటి, సిల్లర కొట్టు పెట్టావా, టైర్లు కొట్టు పెట్టావరా సైతానికా బేటా. క్లిక్ అవ్వకపోతే ఇంకో సెంటర్ మారుతాడు దుకాణం పిష్టి మాటలని. చావైన బ్రతుకైనా నీ కొరకే, అది సిద్ధాంతం. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో సేవ చేసిన తర్వాత మొత్తం సేవాకాలంలో ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చాడంట? మరమాంస భక్షులకు పలుమార్లు దాడి చేశారు. ఒక బండ మీద చిన్న గుడి చేసుకుని బతికాడు. ఒక డాక్టర్ అయ్యుండి మిషనరీగా వచ్చి జీవితకాలం అంతా దారపోసాడు. ఒక రాత్రి, చలిరాత్రి, అర్ధరాత్రి వేళ కుక్క మూలుగు వినబడితే, ఏడు వినబడితే మెల్లిగా బయటకు వచ్చి చూస్తే దీపం వెలిగించి గాయపడి ఉన్న ఒక కుక్క. సర్లే జాలేసి పోన్లే, వైద్యం తెలిసిన మనిషి కదా, చిన్న మందు వేసి కట్టాడంట. కనబడలేదు 2-3 రోజులు. ఇంకొక రాత్రి కుక్కలు గుంపే ఏడుతుందంట.
ఏంది నన్ను చూస్తే ఈ ఈ ఈ స్వస్థపడిన కుక్క 10 కుక్కలు తెచ్చింది, గాయపడి కుక్కల్ని. ఫోన్లే పాప అని 10 కుక్కలకు కూడా గాయాలు కట్టాడు. ఆయన చరిత్రలో ఉన్నది ఏంటంటే, ఒక కుక్క బాగుపడి 10 కుక్కలు తెచ్చింది, కానీ ఒక ఆత్మ స్పందించలేదు నా సేవలో అని బాధపడ్డాడు పెద్ద మనిషి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ గొడవంతా తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ సేవలో ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు. ఆఫ్రికా ఖండంలో కష్టపడ్డాడు, చివరికి ప్రాణం పెట్టాడు, అక్కడ చచ్చిపోయాడు మనిషి. రైనాడ్ బాంకీ అనే గొప్ప దైవజనుడు మిలియన్ల కొద్ది ఆత్మలు సంపాదించి, ఏదో చేతులు ఎత్తేసిన వాళ్ళు కాదు, డెసిషన్ కార్డ్స్, తీర్మానం పత్రం రాసి సమర్పించుకున్న వారిని మాత్రం లెక్క చెప్తే మిలియన్ కొద్ది ఆత్మలు సంపాదించి ఆ దైవజనుడు అంటాడు, నిజానికి ఇదంతా నేను విత్తలేదు, డేవిడ్ లివింగ్స్టన్ విత్తాడు, నేను కోసుకుంటానని చెప్పాడు. ఒక్కడు కూడా మహాభక్తులారా స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. సార్, మన దగ్గర కనబడవలసిన క్రియలు, తండ్రి క్రియలు కనబడాలి, అబ్రహాము క్రియలు కనబడాలి, విశ్వాస సంబంధమైన క్రియలు కనబడాలా. రాజుగారు బట్టలు దేవతా వస్త్రములు అన్నాడండి ఒకడు. రాజుగారు కొంచెం తెంగరోడు, వీడు కొంచెం మేధావి. ఇక సుఖం లేదు, రాజుగారిని ఎట్టకైనా బొల్తా కొట్టించాలనుకున్నాడు. కడుపు మంట ఏదో కడుపులో ఉంది పాతదే. రాజా, తమరికి నూతన అద్భుత వస్త్రములు కుట్టించి అవకాశం మాకు ఇప్పించాలంటే, వీడు మంచి ఉబ్బుల మీద ఉన్నాడేమో, ఓకే శాంక్షన్ అన్నాడు. వీడు తీసుకొచ్చాడు, బట్టలు వేసేసాడు. ఇక పద రోడ్డు మీద ఊరేపుకి వెళ్దామన్నాడు. చూసుకుంటే ఒంటి మీద బట్టలు లేవు. మరి ఇదేందిరా అంటే, సార్ ఇవి అద్భుతమైన దేవతా వస్త్రములు, ఇవి జ్ఞానము గల వారికే కనపడతాయి అన్నాడట. నాకు కనబడతలేదంటే జ్ఞానము లేనివాడా, బుద్ధి లేనివాడా, మెచ్చి ఫెలో అంటారేమోనని, ఏమీ రాపోయినా, అసలు బొత్తిగా కనబడకపోయినా, అయితే మా జ్ఞానం లేకపోవటం బాగున్నాయి వస్త్రాలు. నీ రోడ్డు మీద తీసుకెళ్ళాడు. ప్రజలు అయ్య బాబా అయ్య అన్నారు జనం అంతా. ఈడేం ప్రకటిస్తున్నాడు? రాజుగారి బట్టల దేవతా వస్త్రములు జ్ఞానము గలవారికే కనబడతాయండి అందరూ. బాగుంది, చాలా బాగుంది. అసలు అక్కడ ఏమి లేదు. హల్లెలూయా. ఎందుకు చెప్పాను నేను? ఆడి గురించి కాదు, మందే బ్యాచ్. నువ్వు ఆత్మ సంబంధమైన అభిషేకం ఉంటే, మనోన్నతిలో వెలిగించబడితే నా ఆత్మీయత నీకు కనపడుతుంది అంటాడు. ఉత్తిదే ఆడి దగ్గర లేదు అసలు. అట్ట మాయలో పెట్టే జనాల్ని నువ్వు ఆత్మలో చూడగలవా? ఆత్మ ప్రత్యక్షత ఉందా? మనోరథములు వెలిగించబడ్డాయా? ఏం మాట్లాడుతున్నావు అని బెదరగొట్టేసేపాటికి, నిజమేలే మనకు అంత స్థాయి లేదు. గొప్ప దైవజనుడు, ఆత్మీయుడు, ఆత్మపూర్ణుడు, 5-6 టైటిల్ పెట్టేసి ఆ పూటకు తప్పుకుంటమే సరిపోతుంది. ఇక తండ్రి క్రియలు అనండి. స్తోత్రం.